గత వైసీపీ పాలకుల ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా ఎమ్మెల్యే దూళ్లపాల నరేంద్ర ఆరోపించారు. కూటమి సర్కార్ అధికారంలో చేపట్టాక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలియజేశారు. పొన్నూరులో 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పైలాన్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వివిధ గ్రాంట్స్ ద్వారా 10 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సిఆర్డిఏ ద్వారా 5 కోట్ల రూపాయలతో పనులకి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతో వివిధ వార్డుల్లో సిమెంట్ రోడ్లు కానీ, 2 కోట్ల 10 లక్షల రూపాయలతో ప్రధానమైన డ్రైన్లు జీబీసీ రోడ్డుకు సంబంధించిన డ్రైన్ నిర్మాణం కానీ, అదేవిధంగా 90 లక్షల రూపాయలతో వివిధ పార్కుల అభివృద్ధి కోసం కానీ నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో పనులు ప్రారంభించే దశలో ఉన్నాయి. మిగతా పార్కులు వాటికి సంబంధించిన వాటిని కూడా మేము పూర్తి స్థాయిలో మొదలు పెట్టే విధంగా, ఎందుకంటే మనకి భావనగర్ కాలనీలో ఎప్పటి నుంచో ఒక పార్క్ డెవలప్ చేయాలని గతంలో స్కూల్ ఉండేది, దాన్ని పార్క్ కింద డెవలప్ చేయమని మాకు ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చింది. ఆ పార్క్ని అభివృద్ధి చేస్తాం. గత 5 సంవత్సరాల్లో మనకి ఒక అటవిక పాలన జంగిల్ రాజు అంటారు నడిచింది. ముఠాలు ఏర్పాటు చేసుకోవడం, గ్యాంగులు ఏర్పాటు చేసుకోవడం, దౌర్జన్యాలు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోవడం, దందాలు చేయటం, చిన్న వర్గాలకు సంబంధించిన బలహీనల మీద కూడా దాడి చేసిన సందర్భాలు మేము చూసాం గత 5 సంవత్సరాలు.